ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించగలరు. సెంట్రల్ గవర్నమెంట్ పేదవారి కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. నెల నెల 5,000 రూపాయలు పెన్షన్ పొందడం ఎలా? వాస్తవానికి అందరూ ఫేక్ అని అనుకుంటారు, కానీ తెలిసిన వారు మాత్రం ఇది అటల్ పింఛన్ యోజన అనేది చాలామందికి తెలుసు. అటల్ పింఛన్ యోజన కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన ఏపీవై స్కీమ్ను లాంచ్ చేసింది. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నవారు, ప్రియస్ కానివారు అర్హులు. 60 ఏళ్ళ తర్వాత 1000 రూపాయల నుంచి 5,000 వరకు పింఛన్ అనేది మనం పొందవచ్చు. దానికి గాను మనం ఏం చేయాలి, అసలు అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్లీజ్ అందరికీ జై శ్రీరామ్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వరకు మనకు ఏం అర్హతలు ఉండాలి, అలాగే ఏమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నా. ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అటల్ పింఛన్ యోజన అనేది మనకు వృద్ధాప్యంలో ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చున్న తడ నెలకు 10 నుంచి 15,000 వరకు పింఛన్ రావడం జరుగుతుంది. మరి మామూలు వ్యక్తులకు దీంట్లో అటల్ పింఛన్ యోజనలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా అటల్ పింఛన్ యోజనలో మనకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది మోడీ గవర్నమెంట్. దేశంలోని అసంఘిత రంగాల్లో పనిచేసే కార్మికులు, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ అసంఘిత రంగాల్లో పనిచేసే వారి కిందికి వస్తారు. భవిష్యత్తులో సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన అంటే ఏవైపీ స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ పథకంలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన వారికి ప్రతి నెల పింఛన్ అందిస్తుంది. ఈ పింఛని పదవి విరమణ తర్వాత, అంటే అసంఘిత రంగాల్లో కార్మికులు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. ఈ పథకానికి అర్హత, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 విషయాలు. ఇక్కడ అసంఘిత రంగాల్లో అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు, బిల్డింగ్ సెక్షన్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, అలాగే ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న స్థాయి తెల్ల రేషన్ కార్డు, అలాగే ప్రతి నెల 5,000, 10,000 లోపల ఇన్కమ్ అంటే సంపాదించే వ్యక్తులు అని అర్థం. ఇక వేరే వాళ్ళు దీంట్లోకి రారు. అర్హులు ఎవరంటే ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందరూ పొందలేరు. ట్యాక్స్ పేయర్స్ కానివారు మాత్రమే, అంటే ట్యాక్స్ కట్టేవారు. ఎవరైతే ఇప్పుడు ట్యాక్స్ కడతా ఉంటారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలాగే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్నవారు, అలాగే గవర్నమెంట్ యొక్క కాంట్రాక్ట్ తీసుకుంటున్నవారు, అలాగే రాజకీయ పదవుల్లో ఉన్నవారు, ఇలాంటి వారు ఎవ్వరూ ఈ పింఛన్ ఈ యొక్క పథకానికి అర్హులు కారు. ఇక 18 సంవత్సరాలు ఈ యొక్క అటల్ పింఛన్ యోజన అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు మాత్రం ఈ స్కీమ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్కీమ్లో చేరిన వారు వాళ్ళ తక్కువ ప్రీమియం, అంటే ఈ స్కీమ్ కేంద్రం అతి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది. అయితే ప్రతి నెల ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనేది 2 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. స్కీమ్లో చేరే నాటికి అంటే నీ వయసు 60 సంవత్సరాలు అయితే నెలవారీ పింఛన్ పొందే మొత్తాన్ని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. ఉదాహరణకు మన వయసు 18 సంవత్సరాలు ఉందనుకోండి. 60 ఏళ్ళ తర్వాత నెలకు 5,000 పింఛన్ పొందాలని మీరు అనుకుంటే ప్రతీ నెల 210 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళప్పుడు నువ్వు కనుక అటల్ పింఛన్ యోజనలో జాయిన్ అయితే, లేదు 20-25 ఏళ్ళు అయినప్పుడు నీకు 400 రూపాయలు, 380 రూపాయలు, ఇలా నీ వయసు పెరిగే కొద్ది, అంటే నీకు 5,000 రూపాయలు పింఛన్ రావడం పక్కా. కానీ నీ వయసు పెరిగే కొద్ది ఇక్కడ ప్రీమియం అంటే నెలకు చెల్లించే డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఇవి నువ్వు ఏదైతే అటల్ పింఛన్ యోజన ఉంటుందో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో తీసుకొని దాంట్లో జమ చేస్తే సరిపోతుంది. ఇక ఏరి ఎజ్లో కాంట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసి ప్రీమియం తక్కువ పడుతుంది. నెలవారీగా కాకుండా 3-6 నెలల వారీగా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మనకు సరిపోతుంది. అంటే నెలకు అందరి దగ్గర డబ్బులు ఉండవు. ఒకేసారి ఆ 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ప్రీమియం చెల్లించుకునే ఈ దీంట్లో బెనిఫిట్స్ కూడా మనకు ఉండడం అనేది చాలా ఉపయోగకరం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి?
అటల్ పింఛన్ యోజన గురించి అయితే విన్నాము. మరి దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే వారికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఆన్లైన్లో ఉంటుంది. అలాగే మనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏదైతే మనకు ఉన్నటువంటి ఎస్బీఐ కావచ్చు, ఇంకా చూసుకుంటే ఇండియన్ బ్యాంక్ కావచ్చు, అలాగే చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఇలా చాలా బ్యాంకులు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి అటల్ పింఛన్ యోజన స్కీమ్ గురించి మీరు వివరించగా అక్కడ బ్యాంక్ మేనేజర్ కూడా మీకు వివరణ అనేది తెలుపుతాడు. ఇక్కడ విషయానికి వస్తే మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి పెండింగ్ రిజిస్ట్రేషన్ కేవైసీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఒక అన్కాలట్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ కావాలో ఏ పెన్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. దీంతోపాటు ఇన్స్టాల్మెంట్ గడువు కూడా ఫైనల్ చేయాలి. తర్వాత నామినీ ఫారం నింపాలి. ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా ఆధార్కి ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మర్ చేస్తే మీ అప్లికేషన్ లింక్ అవుతుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటి అంటే పెన్షన్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి. 1000 నుంచి 1000, 2000, 3000, 4000, 5000. అలాగే మీరు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడెప్పుడు కడతారు, ఫైనల్గా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి అలా మొత్తాన్ని. మీకు సంబంధించిన నామిని భార్య, కొడుకు, కోడలు, కూతురు, అలాగే మనమరాలు, ఇలా ఎవరినైనా పెట్టుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేటు, 10th మార్కు షీటు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వంటి ఏజ్కి సంబంధించిన ఏజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇండియన్ సిటిజన్షిప్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్రాంచ్ వివరాలు, ఏవైపీ రిజిస్ట్రేషన్ ఫారం అవసరం. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ప్రతి నెల నిశ్చిత తేదీన డబ్బులు ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ఆటోమేటిక్ బెనిఫిట్ అవుతుంది. అకౌంటు హోల్డర్ 60 ఏళ్ళ లోపు మరణిస్తే నామినీకి పింఛన్ స్కీమ్ కంటిన్యూ చేయవచ్చు. లేదనుకుంటే నామినీ అకౌంట్లోకి డబ్బులు రిటర్న్ అవుతుంది. ఎవరైతే మనం నామినీ పేరు పెడతామో దీంట్లో ఉన్న వాళ్ళు కనుక డబ్బులు అంటే ఈ యొక్క అటల్ పింఛన్ యోజనకు డబ్బులు పెట్టిన వారు కనుక అకస్మాత్తుగా ఏదైనా జరిగితే నామినీకి యథావిధిగా నెలకు 5000 పింఛన్ కడితే 5000 పింఛన్ అనేది వర్ధిస్తుంది నామినీకి. లేదు మనకేమీ కాలేదు, మనం ఉన్నాము జాగ్రత్తగా అంటే మనం ప్రతి నెల 5000 పింఛన్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది, మనం తీసుకోవచ్చు. ఇది ఇప్పటికీ 10 కోట్ల మందికి పైగా దీంట్లో ఆల్రెడీ అంటే సభ్యత్వం చేసుకున్నారు ఇప్పటికే. అందుకనే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అటల్ పింఛన్ యోజన ఎవరైతే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి ఏ ఉద్యోగం లేకుండా నార్మల్గా బ్రతుకుతున్న ప్రతి కుటుంబ సభ్యుడు చేసుకోవాల్సిన అటల్ పింఛన్ యోజన. ఇంకోటి ఏంటంటే దీంట్లో భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవచ్చు. చెరకు 5000 కట్టుకుంటే నెలకు 10,000 రూపాయలు కూడా పొందవచ్చు. జై శ్రీ